నేను ఇంట్లో తిని కూర్చుంటే రేపు చెడ్డ పేరు నాకే వస్తుంది నాన్న. పోషించే బాధ్యత నాది నాన్న. తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచించే హక్కు నాకు లేదంటారా? పొందుతాను. ఆయన నువ్వు పని పోతుందని నేనే పోతాను. నాన్న వద్దు నాన్న, మీరు విశ్వాసం తీసుకోండి, నేనే వేస్తాను పని. ఇదే మాట వాడు అంటే ఎంతో సంతోషించేవాడు. చెల్లికి రాఖీ
ఆనంద్ బాబు, ఫారెన్ వెళ్ళి 2 సంవత్సరాలైనా మీ మాటల్లో కూడా ఎలాంటి మార్పు లేదా అనుకో. ఆనంద్, అది సరే కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిద్ర వేసేసరికి మీ నాన్నగారి టీకప్తో రెడీగా ఉండేది. ఈ రోజు రాలేదు. ఒకవేళ ఒంట్లో పోగలేదని అవునాను, నాన్నగారికి ఈ మధ్యన ఒంట్లో బాగోట్లేదు. అందుకే ఈ రోజు నేనే మీ ఇంటికి పని కొద్దాం అనుకుంటున్నాను. నువ్వా? ఏ, నాకు వంట చేయడం రాదనుకుంటున్నారా? నాకు కూడా వంట చేయడం చాలా బాగా వస్తుంది. అయితే ఈ రోజు నుంచి మా ఇల్లంతా వంటల సువాసనతో గుమ్మగుమ్మలాడిపోతున్నాను. ఏంటన్నా వేళ కొడవా? నిజంగా నువ్వు మా ఇంటికి రావడం ఆలోచిస్తున్నట్టుగా. అంటే ఇన్ని రోజులు మా నాన్నగారు చేసిన వంటలు మీకు నచ్చలేదా? మగవాళ్ళ వంట కన్నా ఆడవాళ్ళ వంటలు పెట్టవు కదా. అయినా ఈ రోజుల్లో మగవాళ్ళంతా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. అక్కడ వండేది కూడా మగవాళ్ళేగా. బయట ఫుడ్లు ఆరోగ్యానికి హానికరం, ఇంటి భోజనం ఆరోగ్యానికి శ్రేష్టం. మగవాళ్ళు చేసే వంటలో ఒట్టి రుచి మాత్రమే ఉంటుంది. ఈ ఆడవాళ్ళు చేసే వంటలో అమ్మతనంతో కలిపిన రుచి కూడా ఉంటుంది. చాలా థ్యాంక్స్ ఆనంద్ బాబు, మీ కాంప్లిమెంట్కి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఈ జనంలో చాలా మార్పు వచ్చింది. నీలో కూడా మార్పు వచ్చింది. ఎంతో బాగుంది. జనంలో మార్పా లేదా నాలో మార్పా? అసలు నాలో మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? అదే ప్రియ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు ఆనంద్ బాబు కాదు, ఆనందం చూడాలి. సరే ఆనంద్. చాలా ఆ ప్రియ, ఈ రోజు నువ్వు డ్యూటీకి రావట్లేదు. నీ నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి అలాగే తీసుకో. నీ నాన్నగారు ఎంత అందం! ఈ అందం నాకు సొంతమైతే